ఉస్తాద్ భగత్ సింగ్ ఫ్యాన్స్ అయితే పీకే ఫ్యాన్స్ ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ రోల్ ప్లే చేశారండి. తను ఎవరో కాదు, మన రెమో రహీమ్ గారు. ఈ షెడ్యూల్కి మాత్రమే 5 days చేశారు. మొత్తం షూటింగ్ మొత్తం ఆయన 15 days పూర్తి చేశారు. ఇప్పటికి ట్రైలర్ అయితే పీక్స్ అని చెప్పాలి. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అసలు మామూలుగా ట్రెండింగ్ ఇప్పటికీ 3 నెంబర్ ఉంది. గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ కన్నా ఇంకా 1000 రెట్లు ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. సీరియస్ గా ఉండే పవన్ కళ్యాణ్ గారిని చూస్తామా మనం? 2 shades చూడొచ్చు. మీకు కావాల్సిన పవన్ కళ్యాణ్ కూడా ఉంటాడు, ఫ్యామిలీని ఆకర్షించే పవన్ కళ్యాణ్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలిటిక్స్ లోకి వచ్చారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమా ఎంతవరకు ప్లస్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి మనకి. నా దృష్టిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఫ్యాన్గా చెప్తున్న పిచ్చోడు పాపం జనాల గురించి. నెక్స్ట్ ఈ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి విజయం సొంతమయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా యాజ్ అ ఫ్యాన్? బ్రదర్స్, పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నారు, 23 సీట్లు 24 సీట్లు గెలిపించే బాధ్యత మనందరిది ఉంది. నాది, మీది, అందరిది ఉంది. 24 సీట్లు ఆయన గెలిస్తే పక్కా సీఎం అవుతాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. సో ఇప్పుడు చాలామందికి ఏంటంటే యూట్యూబ్లో ట్రెండింగ్ విషయాలు ఏం నడుస్తున్నాయని చెప్పేసి స్క్రోల్ చేస్తూనే ఉంటారు. అంటే టాప్ 3లో ఏది ఉంది అని చెప్పేసి చాలామంది వ్యూవర్స్ అయితే చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు మాత్రం టాప్ ట్రెండింగ్లో ఏముంది? మన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ మాత్రం ఇంకా పీక్స్ అని చెప్పాలి. సో ఉస్తాద్ భగత్ సింగ్, సో దీని గురించి అసలు మనం మాట్లాడాలి అంటే చాలా రోజుల నుంచి అందరూ ఫ్యాన్స్ అయితే పీకే ఫ్యాన్స్ ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు మన ముందు నాతో పాటు స్టూడియోలో ఒక పర్సన్ ఉన్నారు. ఏంటంటే ఈ పర్సన్ నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూ చేశాను. కానీ ఆ టైంలో తను ఏమన్నారంటే, ఉస్తాద్ భగత్ సింగ్ మరి నేను చేశాను కానీ అది ఎప్పుడు వస్తుందో ఏమో అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసా అని చెప్తున్నారు. సో తను ఎవరో కాదు, ఈ సినిమాలో ఒక కీ రోల్ ప్లే చేశారండి. తను ఎవరో కాదు, మన రెమో రహీమ్ గారు. సో మనం లేట్ చేయకుండా ఇంటర్వ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అండి రెమో గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ముందుగా మీకు నమస్కారం అండి, ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ నమస్కారం అండి. సో అంటే ఉస్తాద్ భగత్ సింగ్, అసలు మీరు ఆ రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఎప్పుడు వస్తుందో అసలు మీరు డేట్ కూడా చెప్పలేదు. సో అలాంటిది సడన్గా వచ్చేసి ఇప్పుడు ట్రైలర్ అయితే పీక్స్ అని చెప్పాలి, ట్రెండింగ్లో ఉంది, మామూలుగా లేదు. సో ఇప్పుడు దీని మీద అసలు మీ స్పందన, అంటే స్పందన అని కాదు, యాక్చువల్గా మీరు ఇంతకు ముందే మీకు బంధం అనేది, అంటే మీకు ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది. 4 సినిమాలు చేసాం. 4 సినిమాలు అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్లో మీరు ఒక కీ రోల్ చేస్తున్నారని ఆల్రెడీ చెప్పారు. సో ఎలా ఉండబోతుంది అసలు పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ అసలు ఎలా అనిపించింది మీకు? యాక్చువల్లీ మేము సెప్టెంబర్లో ఈ సినిమా షూటింగ్ చేసాము. సెప్టెంబర్లో ఫుల్ వర్షం. రైట్. సెప్టెంబర్లో రైనింగ్ సీజన్, ఫుల్ వర్షంలో 15 days షూటింగ్ చేసాము. ఇక్కడ అవుట్స్కట్స్లో పెద్ద జాతర సెటప్. కరెక్ట్ సార్ హీరో గారు ఫస్ట్ 2 days రాలేదు షూటింగ్కి. మేము వెళ్తున్నాం వర్షంలో, పెద్ద సెటప్, 2000 మంది జనాలు ప్లస్ క్యారెక్టర్ ఆర్టిస్టు చాలామంది. 2 days రాలేదు. 2 days మేము వేరే సీన్స్ షూట్ చేసుకున్నాం అంతే. 3వ రోజు వచ్చారు. 3వ రోజు నుంచి మనం 2 days చేశారు. అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, మళ్ళీ వెళ్ళిపోయారు. ఆయన అటు ఇటు చేసి ఇంకా షెడ్యూల్ 5 days వచ్చారనుకుంటా. 5 days పూర్తి చేశారు. 5 daysలో మేము 15 days, మొన్న డైరెక్టర్ గారు చెప్పారు 5 days షూటింగ్ చేసాం మేము ఓన్లీ అని చెప్తే జనాలు అందరూ ఏం కాంట్రవర్సీ చేస్తున్నారంటే ఈ సినిమా అసలు షూటింగ్ 5 days అయింది. 5 days అయింది కాదు, ఈ సినిమా షూటింగ్ మొత్తం 20 days అయింది. దాంట్లో నుంచి 15 days 10 days వచ్చారు, హీరో గారు వచ్చారు. ఆ షెడ్యూల్కి మాత్రం 5 days వచ్చారు. ఆ షెడ్యూల్కి మేము సెప్టెంబర్లో షూటింగ్ చేసేటప్పుడు ఏమన్నారంటే 120% ఓజీ కన్నా ఫస్ట్, హరిహర వీరమల్లు కన్నా ఫస్ట్, మార్చిలో ఎలక్షన్స్కి ముందు ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అయిపోద్దని చెప్పి మేము చాలా సంతోషం. అసలు ఎలక్షన్స్ సినిమా ఇది, కరెక్ట్ మంచి స్టోరీ అండి ఇది. సినిమా మంచి స్టోరీ. కరెక్ట్ మార్చిలో సమ్మర్లో అందరు హాలిడేస్ ఉంటాయి, అప్పుడు సినిమా రిలీజ్ అని అందరూ అనుకున్నాం. మళ్ళీ కొన్నిసారి హీరో గారు పవర్ స్టార్ గారు బిజీ అయిపోయి అక్కడ వెళ్ళిపోవడము, ఆయన చేయకపోవడము, అట్లా అందరూ 4 months సినిమా పోస్ట్ పోన్ అయిపోయింది. అందరూ ఏమనుకున్నారు సినిమా అయిపోయింది ఇక, అసలు రాదు ఇంకా చాలా మంది అన్నారు. అసలు మీకు ఒక మాట చెప్పాలనా, అసలు ఈ సినిమాకి బ్యానర్ ఏం తెలుసా? మైత్రి మూవీ మేకర్స్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రెసెంట్ టాప్లో ఉన్నారు వాళ్ళు. ప్రతి ఒక్క పెద్ద సినిమా వాళ్ళ బ్యానర్ నుంచి వస్తుంది. పుష్ప, ఏ సినిమా అయినా సరే, ప్రతి ఒక్క సినిమా
అటువంటి వాళ్ళు వదులుకుంటారా అండి అంత డబ్బులు పెట్టేసి? నేను చేసిన ఎపిసోడ్ సారీ లీక్ చేస్తున్నా అని చెప్పి ఎట్లా లీక్ అయిపోయింది ఆ రథం సీన్, ఎట్లా జాతర సీను చాలా కాస్ట్లీగా తీశారు. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు, డబ్బుల దగ్గర అయినా సరే ఎక్కడైనా సరే కాంప్రమైజ్ కాలేదు. మేము కూడా అడిగినంత ఇచ్చారు పాపం వాళ్ళు, చాలా మంచి అద్భుతంగా తీశారు. అట్లాంటి సినిమా వదులుకుంటారా? డబ్బులు వదిలిపెట్టండి, పవర్ స్టార్తో తీయాలని చెప్పి వాళ్ళ డ్రీము మైత్రి మూవీస్ వైకల్ని వాళ్ళంతా చేశారు. 4 months అయిపోయింది, సినిమా అయిపోయిందని. నేను కూడా అనుకున్నాను ఇంకా ఎప్పుడు వస్తుందో సినిమా, అయిన ఎలక్షన్స్లలో ఎప్పుడు వస్తాడో, జూన్కి వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అవుతుందేమో అనుకున్నాను. జాన్ అయిపోయింది, ఫిబ్రవరి, మొన్న మార్చిలో సడన్లీ ఒక అప్డేట్ వేశారు ట్విట్టర్లో మైత్రి మూవీ మేకర్స్, ఒకటి వస్తుంది వెయిట్ చేయండి అని చెప్పేసి. అందరు షాక్ అయిపోయారు, అసలు ఈ సినిమా పోయిందిరా బాబు, ఈ సినిమా లేదనుకున్నావా, ఇదేంద్రా అందరు ట్రాల్ చేస్తారు. రిలీజ్ చేస్తారు లేకపోతే ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడతారు, ఆయన వీడియో ఏమన్నా లీక్ చేస్తారా అని చెప్పేసి. దానికన్నా ముందు ఇంకోటి ఏముంది తెలుసా, దానికన్నా ముందు హరీష్ శంకర్ గారు వైవా హర్షకి ఇంటర్వ్యూ ఇచ్చారు. వైవా హర్షకి ఇంటర్వ్యూ ఇచ్చేసి ఏం చెప్పారు అంటే 5 days షూటింగ్ చేసి, ఆయన ఏమన్నాడు అంటే ఆయన తప్పేం చెప్పలేదు, ఈ షెడ్యూల్ కి 5 days షూటింగ్ చేసామని చెప్పారు. వీళ్ళు జనాలు మీడియా వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సినిమా మొత్తమే 5 days షూటింగ్, సినిమా మొత్తమే 5 days షూటింగ్. 5 days షూటింగ్ చేస్తే ఇంత అవుట్పుట్ వస్తుందా? ఇప్పుడు ఆలోచించండి, ఇంత పెద్ద 2 టీజర్లు ఇప్పటికి, ఒకటి గ్లిప్స్ ప్లస్ వస్తుంది బ్లేజ్ అని చెప్పేసి 2 వస్తాయా? ఈ షెడ్యూల్ కి మాత్రమే 5 days చేశారు. మొత్తం షూటింగ్ మొత్తం ఆయన 15 days పూర్తి చేశారు ఇప్పటికి. ఇంకొక 20 days 25 days డేట్స్ ఇచ్చేస్తే ఫాస్ట్ హరీష్ శంకర్ సినిమానే పూర్తి చేసేస్తారు. అసలు డైరెక్టర్ అంత ఫాస్ట్ తీసాడు ఆయన, తెలుసా? అట్లా అనుకున్నాను. సడన్లీ చూసారు, నేను అనుకున్నా పోస్టర్ వదులుతారేమో అనుకున్నా. దాంతో హరీష్ శంకర్ గారు పోస్ట్ పెట్టారు, డైలాగ్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయవచ్చు అని. ట్విట్టర్ ఓపెన్ చేస్తే అసలు మామూలుగా ట్రెండింగ్, ఇప్పటికీ 3వ నెంబర్ ఉంది. ఇప్పుడు 4 రోజులు అవుతుంది ట్రైలర్ వచ్చి, టాప్ 3లో ఉంది. అప్పుడు ఫస్ట్ లో ఉండే. అసలు ఆ డైలాగ్ ఏంటంటే, గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది. అసలు ఆ డైలాగ్ వెనకాల ఎంత అర్థం ఉంది. గాజు పగులుతున్న కొద్దీ పదునెక్కుతుంది అంటే అది ఎంత షార్ప్ అవుతుంది అంటే, ఎన్ని దెబ్బలు తింటే అంత మనిషి గట్టిగా అవుతాడు అనే దానికి ఇదొక నిదర్శనం. కరెక్ట్ చెప్పారు. గ్లాసే అనుకొని మనం అనుకుంటున్నాం, దానికి ఒకసారి ఆలోచిస్తే చాలా పెద్ద రీజన్ ఉంది ఆ డైలాగ్కి. ఆ డైలాగు హరీష్ శంకర్ సార్ ఎంత మైండ్తో రాశారు అనుకోండి. మీరు ఒకసారి ఆలోచించండి, నిజంగానే కదా. ఒక గ్లాస్ మీరు చేతిలో పట్టుకోండి, చాలా అందంగా ఉంటుంది. దానికి ఏదైనా మనం కదిలిచ్చి దాని కింద పడేస్తే అది కోపం ఎక్కేస్తుంది, దానికి కుచ్చుకుంటుంది, ప్రాణం కూడా తీస్తుంది. అంత డేంజర్. అంత మనిషి కూడా, ఒక మనిషిని చాలా మంచిగా చూసుకోండి దాన్ని. ఓకే, ఇరిటేట్ చేస్తే ఏ మనిషి అయినా సరే కోపం అవుతాడు. ఇప్పుడు పవర్ స్టార్ అదే అయ్యాడు అక్కడ. అదే ఇది నాకు ఎలా అనిపించింది అంటే, సినిమాలో ఈ డైలాగ్ తన వ్యక్తిగత జీవితం నుంచి, ఇప్పుడు ఏదైతే తను పాలిటిక్స్లో ఉన్నారు అంటే, కొంతమంది ఏంటంటే ఫ్యాన్స్ తను ఇంకా నెక్స్ట్ సీఎం అవుతారని అన్న రోజులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ సీఎం అన్న, ఆంధ్రాకి పవన్ కళ్యాణ్ గారే అన్నారు. సో అంటే ఈ డైలాగ్స్ చూస్తుంటే, ముందు పవన్ కళ్యాణ్ గారు కొంత పాలిటిక్స్లోకి వచ్చే ముందు తనను తక్కువ చేసి మాట్లాడడం మనం చూసాం. సో ఈ డైలాగ్ దానికి బాగా యాప్ట్ అవుతుంది కదా. నన్ను అప్పుడు చిన్న చూపు చూసిన వాళ్ళు ఈరోజు నేను ఎంత ఎత్తుకు ఎదిగాను అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. సో నాకు అలా అనిపించింది. అంటే అప్పుడు తనను ఎవరైతే తక్కువ చూసారో ఈ రోజు తన పొజిషన్ చూసి భయపడుతున్నారు కూడా. ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ డైలాగ్కి ముందు ఇంకొకటి అడగలేదు, మర్చిపోయారు. ఒక్క డైలాగ్కి అసలు ఎంత హైప్ వచ్చింది, జనాలు మొత్తం పరేషాన్ అయిపోతారు. అమ్మ ఏం డైలాగ్ రా బాబు, సినిమాలు ఇంకా డైలాగ్స్ ఉన్నాయా అని మీరు ఇది అడగట్లేదు. టీజర్ చూసాం కదా. నేనేం ఎక్స్పెక్ట్ చేశాను తెలుసా, మొన్న